అంటే మామూలుగా ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే మనకు అనుకోకుండా మనం ఏదో సిన్సియర్గా వర్క్ చేస్తుంటాం, అనుకోకుండా ఒక క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ తర్వాత మన పనిలో మనం ఉంటాము, మనం కరెక్ట్గా ఆ క్రేజ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న టైంలో అది మనల్ని దాటి వెళ్ళిపోతుంది. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? డెఫినెట్గా. అంటే మనం చదువుతుంటాం ఎక్కువ, మనం ఐడలైజ్ చేసుకునే సెలబ్రిటీస్ని కానీ, మనం ఐడలైజ్ చేసుకునే క్రియేటర్స్ని కానీ, ఆర్టిస్ట్ని కానీ, వీళ్ళందరినీ కూడా వాళ్ళని చదివితే కూడా మనకు అర్థమైంది అదే. ప్రతి ఒక్కరి జర్నీ ఏంట్రా అంటే ఆ హైస్ అండ్ లోస్ మనం బాధించే విధంగా మనం ఉంటే మనం ఏం చేయలేము లైఫ్లో. పాయింట్ ఏంటంటే ప్రస్థానం వెన్నెలప్పుడు కూడా అటెన్షన్ ఉంది, కానీ అప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ వచ్చేసి నాకు ఇష్టమైన ఆపర్చునిటీస్ కాదు. ఓన్లీ రొమాంటిక్ కామెడీస్, ఓన్లీ కామెడీ ఫిల్మ్స్ తీసే ఆపర్చునిటీస్ వచ్చాయి ఆ టైంలో. బట్ నాకు అదేంటంటే మోర్ ఆఫ్ ఒక సీరియస్ ఫిల్మ్ మేకర్గా ట్రాన్సిషన్ కావాలి. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ జాబ్ నా లైఫ్ అంతా వదిలిపెట్టేసి సినిమా మీద ఇంత ప్యాషనెట్గా నేను నా లైఫ్ని డ్రైవ్ చేసుకురావడానికి కారణం ఏంటంటే చేసే సినిమా ఒక ఇంపాక్ట్ ఉండాలి, ఒక చిన్న ఎవాల్వింగ్ స్పిరిట్ ఉండాలి దానిలో, ఆ కథని ఎక్స్పీరియన్స్ చేసే విధానంలో అనేది నా మెయిన్ ఇంటెన్షన్. కథ రాసిన ఏదైనా అంటే కథ రాసేటప్పుడే నాకు నేను ఇవాల్వ్ అవుతుంటాను ఆ కథలో, కంటెంట్లో ఉన్న కంటెంట్ రీసెర్చ్లో కానీ వాటిల్లో నాకు నేను నేర్చుకుంటుంటా ఏదో ఒకటి. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది కండెన్స్ చేసి చేయగలిగినప్పుడే సినిమా చేయాలి అనేది నా ఉద్దేశం బేసిక్లీ. నేను ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తాను మోర్ దాన్ రిజల్ట్ కన్నా కూడా. రిజల్ట్ అనేది డెఫినెట్గా ఏమవుతుందంటే అటెన్షన్ ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు వస్తాయి, సో అటెన్షన్ తగ్గినప్పుడు తక్కువ అవకాశాలు ఉంటాయి. సో దానికి తగినట్టు ఇప్పుడు రేపు ఒక అటెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం గ్రాండ్ స్కేల్లో మనం రాసుకున్న స్క్రిప్ట్స్ తీస్తాము, లేదంటే కొంచెం డౌన్ సైజ్ చేసి స్క్రిప్ట్స్ తీస్తాం. ఎందుకంటే ఇవాళ సినిమా అనేది ఈవెన్ ₹1 కోటి కూడా తీయగలం. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. కాబట్టి ఆ మైండ్ సెట్ తోటి అప్రోచ్ చేయడం బెటర్ మనకి. సో హైస్ అండ్ లోస్ గురించి ఆలోచించడం. Hi, You are watching iDream Media. please subscribe for more videos.